అండగండ ఉండాలయ్యా చూపించయ్యా ఇంటి వంట నారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు మీద అందిల్చయ్యా. శ్రీమన్నారాయణ నవరాత్రోత్సవాలు బాగా జరుగుతాయి. చాలా ఏళ్ళ కానీ ఇంకా దినదినానికి ఇంకా అభివృద్ధి జరుగుతుంది బాగా. నా పేరు పూజలు అవుతాయి, 108 పలహారాలు పూజలు అవుతాయి, నా నృత్యాలు జరుగుతూ ఉంటాయి. రోజు పొద్దున సాయంత్రం బాగా జరుగుతుంది. భక్తులు కూడా బాగా ఆనందోత్సవాలతో వస్తూ ఉంటారు. శుభాకాంక్షలు. నిమజ్జనం రోజున టీచర్స్ కాలనీ ఫేజ్ 2 సర్వ సభ్యులు గణపతి దేవునికి సంబంధించిన భక్తజనం అంత సందర్భంతో ఈ టీచర్స్ కాలనీ సెకండ్ ఫేజ్ కోలాహలంగా మారింది. దేవుణ్ణి ప్రతి 20 ఏళ్ళ నుంచి కలిసికట్టుగా అందరం కలిసి అన్ని వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు అందరం కలిసి ఇక్కడ మేము సకుటుంబంగా అందరం కలిసి ఇక్కడ చేసుకోవడం మాకు ప్రత్యేకత. ఇక్కడ మాకు మా దేవుడు అంటే ఇక్కడ ఉన్న అభయాంజనేయ స్వామి మాకు వారి ఆశీర్వచనంతో మనకు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి కూడా చాలా ప్రతిష్ఠితమైనటువంటి దేవస్థానం ఇది. ఇక్కడ మేము గణపతి నామాలతో జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి భక్తుడు దేవుడి ముందున అభిమానము, దేవుడు ఇచ్చేటువంటి వరాలు తీసుకొని దేవుని కొరకని ప్రాధాయపడే వాళ్ళు భక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మాకు దేవీ నవరాత్రులు కానివ్వండి, దసరా కానివ్వండి, వేరే ఏ పూజలైనా పండుగలైనా ఇక్కడ మన కాలనీ తరఫుంచి మాకు కమిటీ ఉంటుంది. ఇక్కడ ఈ కమిటీ వాళ్ళందరూ కూడా సభ్యులందరూ కూడా ఇక్కడ నిర్వహిస్తారు. దీన్ని మేము అతి ఉత్సాహంగా అందరికీ మేల్కొల్పేలాగా ఇక్కడ మేము ఒక పద్ధతిగా ఒక హిందూ సమాజాన్ని ముందుకు తీసుకుపోయేటట్లుగా అందరం కలిసి ఇక్కడ కలిసికట్టుగా మేము ఇక్కడ పనిచేస్తాము. ఈ దేవుని కొరకని మేము అందరము ఉంటాము. ఈ దేవుని ఆశీర్వచనాలు నిమజ్జనం రోజున అందరికీ అన్ని వేళలా అందరికీ మంచిగా శుభశాంతులు కలగాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నవరాత్రి దాదాపు 22 సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్గా జరుపుకుంటున్నాం. కాలనీ వాసులకు సంబంధించిన అన్ని రకాల ఇష్టదైన గణపతిని మేము ప్రతి సంవత్సరం 9 రోజులు బ్రహ్మాండంగా మేము జరుపుకుంటాం. ఎవరెవరి కోరికలు ఉన్నాయో వారి కోరికలన్నీ కూడా తీర్చడానికి వీలుగా గణపతి మాకు 9 రకాల మాకు ఫలసిద్ధి ఇస్తున్నారు. దానికి మేము ఎంతో సంతోషిస్తుంటాము. అందరం కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటాం. ఇప్పుడు ఈ 9వ రోజు నిమజ్జన కార్యక్రమంలో కూడా మీరు చూస్తున్నారు. వెనుక ఎంతోమంది మహిళలు తమ కోలాటాన్ని ప్రదర్శిస్తూ ముందుకు పోతున్నారు. దానికి మేము మా కాలనీ ఆలయ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.